హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప హాసా, గైనకాలజిస్ట్. ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా? ఇవాళ నేను శ్రీనగర్లో ఉన్నాను. శ్రీనగర్ నుంచి పెహల్గాం వెళ్తున్నాము. నాకు మా డ్రైవర్ చెప్పారు ఇక్కడ పొలాలు ఉంటాయి కుంకుమ పువ్వువి, మనం పెహల్గాంకి వెళ్ళే దారిలో అని. సో అప్పటి నుంచి నాకు ఒకటి ఏముంటుందంటే మైండ్లో, కుంకుమ పువ్వు గురించి వీడియో చేయాలి, మీకు చూపించాలి అని. సో చూడండి, ఇవి కుంకుమ పువ్వు. సో ఈ లోపల స్ట్రాండ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఇవే మనకి కుంకుమ పువ్వులాగా ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, అవన్నమాట. సో జస్ట్ లుక్ అరౌండ్ వన్స్. చూసారా? సో ఇది చూపించడంలో ఇంపార్టెన్స్ ఏంటంటే, శ్రీనగర్లో కూడా కొన్ని దగ్గరలో కుంకుమ పువ్వు అని చెప్పి గడ్డికి కలర్ వేసేసి అమ్మేస్తూ ఉంటారు. సో గుడ్ క్వాలిటీ కుంకుమ పువ్వు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే కుంకుమ పువ్వుకి ప్రెగ్నెన్సీలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. అండ్ మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ కూడా కుంకుమ పువ్వు తీసుకో, పాలలో వేసుకుని తాగు అని చెప్తూ ఉంటారు. కానీ మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు కాకపోతే మాత్రం అది తీసుకోవటం వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది లాభం కంటే కూడా. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇఫ్ పాసిబుల్ నాకు ఒకవేళ కుదిరితే ఇవాళ మంచి కుంకుమ పువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. నేను చెప్పాను కదా మీకు ఒరిజినల్ కుంకుమ పువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో చెప్తాను అని. ఇక్కడికి వచ్చాను నేను ఆన్ ద వే టు పెహల్గాం. వీళ్ళ స్టోర్ ఉంది, ఆర్గానిక్ కేసర్ అంట. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఒకసారి చూడండి. సో ఈయన ఏం చెప్తున్నారంటే, కుంకుమ పువ్వుకి అంటే రియల్ కుంకుమ పువ్వు అయితే కనుక రియల్ కుంకుమ పువ్వుకి 3 క్వాలిటీస్ ఉంటాయట. ఒకటి, కుంకుమ పువ్వు మనం వేయగానే ఇది రెడ్ కలర్లో ఉంది కదా, కానీ రెడ్ కలర్ రాకూడదు. అంటే ఏదైనా లిక్విడ్లో వేసినప్పుడు, మిల్క్లో కానీ వాటర్లో కానీ వేసినప్పుడు రెడ్ కలర్ రాకూడదు, ఓన్లీ ఎల్లో కలర్ రావాలట. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, ఇది మనం నోట్లో వేసుకొని చేసినప్పుడు కొంచెం చేదుగా అనిపించాలట. అండ్ మూడోది ఏం చెప్పారంటే, కుంకుమ పువ్వు మనం వేస్తాం కదా, వేయగానే ఇది కరిగిపోకూడదు కంప్లీట్గా. సో కుంకుమ పువ్వు అలాగే ఉండాలి. సో ఈ 3 క్వాలిటీస్ బట్టి మనం ఒరిజినల్ నకిలీ అనేది చెప్పొచ్చంట. ఇంకొకటి ఇంపార్టెంట్ ఉందంట, అది ఆయన చేసి చూపిస్తారు. ये कलर पर्पल कलर का रहता है. ओहो. अक्टूबर के मिडल से नवंबर के मिडल तक रहता है. अक्टूबर नवंबर. हाँ, यस. इसमें होते 6 पेटल्स. 6 मतलब ये दाने रहते हैं इसके अंदर. Okay. 3 रहते हैं रेड कलर के, 3 होते हैं येलो कलर Okay. के. जो 3 रेड कलर के रहते हैं वो सैफरान होता है, जो 3 येलो कलर के रहते हैं वो पान और सुपारी में काम होता है. ఈయన ఏం చెప్తున్నారంటే, మిల్క్ లో ఇది వేసిన తర్వాత బాయిల్ చేయమంటారు. अगर हम ऐसे भी छोड़ सकते हैं, ये धीमे धीमे छोड़ेगा 5 घंटे में कलर. ये कलर जरूर छोड़ना चाहिए, क्योंकि ये जो कलर रहता है इसके अंदर वही मिनरल्स रहते हैं. ओके, वही फायदा होता है. ओके. जैसे कि आप फैमिली में रहते हैं 4 लोग, 5 लोग रहते हैं. जैसे कि 5 कप डालोगे आप मिल्क, 5 कप डालोगे आप मिल्क, 30 पेटल्स डालोगे सैफरान. उसके बाद बॉईल करोगे. बॉईल करने से तुरंत कलर बाहर आ जाता है. कलर आना चाहिए बाहर. उसके बाद वार्म मिल्क लेना है आपको. वार्म मिल्क लेना है. ये जो सैफरान है इसके बेनिफिट्स रहते हैं कि आई साइट के लिए अच्छा रहता है, आई मस्कुलस के लिए अच्छा रहता है, हार्ट फंक्शन, प्रेगनेंसी में अच्छा रहता है, एंटी कैंसर के लिए लग जाता है, स्लीप के लिए अच्छा रहता है, एंटी कैंसर एजेंट्स भी है. प्रेग्नेंट लेडीज కి మంచిదని చెప్తున్నారు ఆయన కూడా. ఇది సేఫ్రన్ టీ తాగుతున్నాను నేను. ये हो गया कहवा. ఫోర్త్ క్వాలిటీ ఏంటి, మంచి సేఫ్రన్ ని ఐడెంటిఫై చేయడానికి చెప్తున్నారు. ఎలాగ ఐడెంటిఫై చేయాలి? 2 पत्ती ले लो, 2 ही पत्ती. 2 తీసుకోమంటున్నారు. చిన్నది ఒకటి వచ్చింది. ये हथेली बीच वाले. उसके बाद पानी डालेंगे. ओके. ज्यादा हो गया पानी. हाँ येलो कलर आ रहा है. इसके बाद रब करेंगे कंटिन्यूअसली. वाह. పత్తి డిజాల్వ్ नहीं होना चाहिए. పత్తి డిజాల్వ్ అంటే అది కరిగిపోవట్లేదు. రబ్ చేయగానే చూసారా చక్కగా yellow కలర్ వచ్చింది. देखो ये येलो ఎంత తొందరగా వచ్చిందో yellow. रेड से छोड़ रहा है येलो. हां देखो ये होती है इसकी पहचान. वाओ. और एक पहचान इसकी ये रहती है, डालो इसमें. और एक इसकी पहचान रहती है मैडम, और एक पहचान रहती है इसकी, इसका जो ये टिप होता है ना मैडम, ये मोटा होता है. ओके. पीछे ये पतला होता है. ओके. या लाइक दिस. ఇది చూసారా మీరు? ఇది ఇక్కడ లావుగా ఉంది, అలా ముందుకు వెళ్ళగానే సన్నం అవుతోంది. ఇది ఇంకొక క్వాలిటీ అంట. లావుగా ఉండి ఇలా సన్నం అవుతోంది. సో అది కూడా ఇంపార్టెంట్ క్వాలిటీ అంట. इसको बोलते हैं मोंगरा. సో మేక్ ష్యూర్ యు గెట్ గుడ్ క్వాలిటీ సేఫ్రన్ ఫ్రమ్ అ రిలయబుల్ సోర్స్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. కుంకుమ పువ్వు బెనిఫిట్స్ ఏంటి?
కుంకుమ పువ్వు వల్ల ప్రెగ్నెన్సీలో మీకు ఏదైతే మార్నింగ్ సిక్నెస్ ఉంటుందో దాని నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ మూడ్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో ఉండే అసిడిటీ కానీ బ్లోటింగ్ కానీ, అంటే కడుపు ఉబ్బరంగా అవుతుంది కదా ఎండ్ ఆఫ్ ద డే, దానికి హెల్ప్ చేస్తుంది. స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా చూస్తుంది. అలాగే చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి కుంకుమ పువ్వుకి. సో బేబీకి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా మీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీలో మజిల్ క్రాంప్స్ ఉంటాయి కదా, కాళ్ళ పీకులు పిక్కలు పట్టేయటం, సో దాని నుంచి రిలీవ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో అండ్ కుంకుమ పువ్వు ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీసే తీసుకోవాలా? ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఇది అందరికీ ఉంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ. మీరు ఎవరైనా కూడా కుంకుమ పువ్వు తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఐ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్, అంటే పీరియడ్కి 15 days ముందు వాటర్ రిటెన్షన్ వల్ల అంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ, బ్రెస్ట్ హెవీనెస్ అనిపించడం కానీ, మూడ్ డిస్టర్బెన్సెస్ కానీ, ఇవేవైతే ఉంటాయో PMS అంటామో దానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఓవరాల్ ఇమ్యూనిటీకి, స్లీప్ క్వాలిటీకి హెల్ప్ చేస్తుంది. సో ఎనీవన్ క్యాన్ టేక్ సాఫ్రన్. సో సాఫ్రన్ అనేది ప్రెగ్నెంట్ విమెనే కాదు, ఎవరైనా కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఇంత మంచిది కదా, సో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? సో టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్. అది నేను చాలాసార్లు చెప్పాను కదా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ మోడరేషన్. సో కుంకుమ పువ్వుకి వచ్చేసరికి జస్ట్ 3 to 4 strands, ఓకే, జస్ట్ 3 to 4 strands సరిపోతాయి. సో ఈ కుంకుమ పువ్వుని ఎలా తీసుకోవాలి? either you can mix it in warm milk, అంటే కొంచెం గోరువెచ్చటి పాలల్లో దాన్ని వేసి ఒక 5-10 minutes పక్కన పెట్టి యూ కెన్ హ్యావ్ ఇట్ అట్ నైట్. ఆర్ ఎల్స్ మార్నింగ్ సిక్నెస్, అంటే మార్నింగ్ వామిటింగ్ సెన్సేషన్ ఇదంతా బాగా ఎక్కువ ఉంటే కనుక మీరు గ్రీన్ టీ ఎలాగైతే మనం చేసుకుంటామో అలాగా లూక్ వామ్ వాటర్లో ఆ కొంచెం స్ట్రాండ్స్ వేసి తీసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పటి నుంచి కుంకుమ పువ్వు తీసుకోవాలి? కుంకుమ పువ్వుని ఫస్ట్ ట్రైమిస్టర్లో అవాయిడ్ చేసి సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్, అంటే 4th, 5th, 6th, 7th, 8th, 9th monthలో తీసుకోవచ్చు. So this is about saffron in pregnancy.